వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. ఎవ్రీడే మనం రొటీన్గా తీసుకునే ఫుడ్ బదులు కొంచెం డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసుకుంటూ తీసుకుంటే మన న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి డే బై డే. అలాగే మన హెల్దీ అండ్ టేస్టీలో అలాంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రెసిపీస్ రోజు చూపిస్తూనే ఉంటాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో ఎవ్రీడే మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తుంటే, ఆ కాంబినేషన్ యూస్ చేస్తుంటే న్యూట్రిషనల్ వాల్యూస్ పెరుగుతూ ఉంటాయి కదా. అవును. ఓకే. సో ఏంటి అంటే అలాగే డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ ఇంకెందుకు యూస్ చేయమంటాము అంటే ఎంత కలర్ఫుల్గా కనిపిస్తే పిల్లలు అంత ఇష్టపడి తింటారు. సో మోస్ట్లీ న్యూట్రిషన్ అంటే పెద్దవాళ్ళు కొంచెం అర్థం చేసుకొని తింటారు, తినాలి ఇంకా తప్పదు అని. కానీ పిల్లలు అర్థం చేసుకునే స్టేజ్లో ఉండరు కదా. సో వాళ్ళకి ఏంటి అంటే ఎంత కలర్ఫుల్గా కనిపిస్తే అంత టేస్టీగా ఉంటుంది అండ్ అంత ఇంట్రెస్ట్ కూడా చూపిస్తారు వాళ్ళు తినడానికి. సో ముఖ్యంగా వాళ్ళ కోసమే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తే న్యూట్రిషన్ వాల్యూ పెరుగుతుంది అండ్ అలాగే మంచి చూడడానికి కూడా చాలా చక్కగా ఉంటుంది. కాబట్టి ఇంగ్రీడియంట్స్ అలా యాడ్ చేయడానికి అది కూడా ఒక యాడ్ ఆన్ రీజన్ అన్నమాట. అండ్ మన షోలో అయితే ఎవ్రీడే అలాంటి కొత్త కొత్త ఇంగ్రీడియంట్స్ కాంబినేషన్స్, న్యూ కాంబినేషన్స్ అని చెప్పొచ్చు, అలాంటివి యూస్ చేస్తూనే ఉంటాము. సో మరి ఇవాళ ఎటువంటి డిఫరెంట్ కాంబినేషన్స్తో మన ముందుకు వచ్చేసాం. సో ఈరోజు ఏంటంటే యాక్చువల్లీ ఇప్పుడు నేను యూస్ చేసే ఇంగ్రీడియంట్ అందరి ఇంట్లో నార్మల్ యూస్ చేస్తారు, బట్ నాకు తెలిసి ఇలాంటి రెసిపీ ట్రై చేయకపోవచ్చు. సో అదేంటి అంటే పాలక్ రోల్స్. ఓకే. సో పాలక్ రోల్స్ అనమాట. చాలామంది పాలక్ పన్నీర్, ఇలా పాలక్ రోటీస్ అలా చేసుకుంటూ ఉంటారు. సో పాలక్ రోల్స్ అనగానే ఆల్మోస్ట్ మనకి మంచి ఐరన్ అనమాట పాలక్ అనగానే. సో గ్రీన్ లీఫీస్ ఖచ్చితంగా తినాలి. సో చాలామందికి అలా తినడం కూడా ఇష్టం ఉండదు, గ్రీన్ లీవ్స్ అలాగా జస్ట్ ఫ్రై చేసుకొని. ఇలా డిఫరెంట్గా చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఈజీగా తినేస్తారు. సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. వావ్, అసలు పాలక్ రోల్స్ అనగానే నేను కొంచెం డిఫరెంట్ అంటే స్టఫ్డ్ అనుకున్నాను, బట్ అన్నీ పిండి తీసుకొచ్చాను అనమాట, పౌడర్స్తో చేస్తున్నాము. సో చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. ఓకే, శనగపిండి తెచ్చావు అండ్ అది వైట్ కలర్ది బియ్యం పిండి. ఓకే, సో కొంచెం క్రంచీగా ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఇంకా అన్నీ మనకు తెలిసినవి, పసుపు కారం. సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే. సో ముందు నాకు ఒక మిక్సింగ్ బౌల్ ఇచ్చేసేయండి. ఓకే. ఫస్ట్ బియ్యం పిండి, ఓకే, ఆ తర్వాత శనగపిండి, కొంచెం ఉప్పు, ఓకే, కారం, కొంచెం పసుపు. సో నాకు తెలిసి ఆ పాలక్లో చుట్టేస్తావు అనుకుంటా కదా, లేదా చూడాలా, వేచి చూడాలా? వేచి చూడాల్సిందే. ఓకే. ఓకే, సో ఈ పౌడర్స్ అన్ని బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, అలాగే పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర, నువ్వులు. సో రెసిపీ అయితే చాలా ఈజీగా ఉన్నట్టుంది ప్రిపేర్ చేయడము. యా, తర్వాత ఇది వామ. సో మనం పిండి యాడ్ చేసుకునేటప్పుడు ఇది యాడ్ చేసుకుంటే ఏంటి అంటే కొంచెం డైజెషన్ ప్రాసెస్ ఈజీగా అవుతుందండి. సో వాటర్ వేస్తే నాకు తెలిసి కరుగుతుంది అనుకుంటా. యా, కొంచెం వాటర్ చాలు. ఇది జస్ట్ ఒక పేస్ట్ లాగా అవ్వాలి మనకంతే. ఓకే. సో రోల్స్ చేసుకునేలాగా కన్సిస్టెన్సీ ఉంటే చాలు అనమాట. అంటే ఏంటంటే జస్ట్ ఆకుకి మనం అలా స్పినాచ్ లీవ్స్ ఏదైతే పాలకూర ఆకులు ఉన్నాయో దానికి ఈ పేస్ట్ అనేది పూసేస్తాం అనమాట అంతే. ఓకే. సో ఇంకొన్ని వాటర్ పడతాయి నాకు తెలిసి. కొంచెం శనగపిండి కదా, ఎక్కువ స్టిక్కీగా అయిపోతుంది. సో అప్పట్లోగా మీరు వాటర్ వేసేసి స్టీమ్కి రెడీ చేసేయండి. ఓకే. సో ఎక్కువ చక్కగా విస్క్ లాగా చేయాలన్నమాట. ఓకే. సో ఒక ప్లేట్,
సో చక్కగా అలాగా ఆకు మీద మొత్తం పేస్ట్ లాగా పెట్టేసారు. ఓకే. సో ఇది కూడా మనకు ఇంచుమించు కొంచెం పాలక్ పకోడీ టేస్ట్ వస్తుంది. యా. సో ఒక దాని మీద ఒకటి లేయర్స్ లాగా పెట్టాలి. లేయర్స్ లాగా పెట్టాలి. ఓకే. ఈలోపు నేను జస్ట్ ఇలా గ్రీస్ చేస్తాను. అలాగా ఒక 2 చేసుకుంటే 2 చేసుకున్నా చాలు. స్పెషల్గా ఒక 2 తింటే చాలు ఈ క్వాంటిటీలో. 2 తింటే చాలు, ఎందుకంటే మనం లేయర్స్ లాగా పెడుతున్నాం కదా. ఓకే. అందులో కొంచెం శనగపిండి యూస్ చేస్తాం కాబట్టి కొంచెం క్వాంటిటీ తగ్గించుకుంటే బెస్ట్ అనుకుంటా. ఇంకా ఇలా లేయర్స్ లాగా చేసి రోల్ చేయడం. ఓకే. సో ఆల్మోస్ట్ అంటే ఆకు మీద కూడా చక్కగా స్టఫ్ చేసుకుంటే మనకు ఆ పాలక్ టేస్ట్ అనేది తెలియకుండా ఉంటుంది. సో ఇప్పుడు మనం దీన్ని ఇందులో పెట్టాం. స్టీమ్ చేసుకున్నాము, దాన్ని తవా ఫ్రై చేసుకోవాలి. ఓకే. సో ఆయిల్, సో నెక్స్ట్ ఇవి అందులోకి షిఫ్ట్ చేయడం. సో యూజువల్గా ఎక్కువ శనగపిండి యూస్ చేసాం కాబట్టి ఎంత క్వాంటిటీ తీసుకుంటే బెటర్? ఇది మనం చేసిన సైజ్ అయితే 2 రోల్స్ తీసుకుంటే బెటర్. ఓకే. సో ఇంకా యాక్చువల్గా శనగపిండి ఎక్కువ వాడకూడదు అంటారు కదా. సో ఎక్కువ వాడకూడదు, ఎందుకంటే అది డైజెషన్ చాలా స్లో చేస్తుంది అండ్ అలాగే అది తినగానే చాలా మందికి కాళ్ళ నొప్పులు, ఇన్ఫ్లమేషన్స్ వస్తూ ఉంటాయి. సో మనం ఇందులో వామ కూడా యాడ్ చేసాం కాబట్టి అది కొంచెం బ్యాలెన్స్ చేస్తుంది. బట్ చాలా ఇన్ఫ్లమేషన్స్ ఉన్న వాళ్ళు దీన్ని కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. సో ఒకవేళ దాని రీప్లేస్మెంట్గా ఏదైనా వాడాలి అంటే ఏది వాడాలి? దాన్ని రీప్లేస్ పెద్దగా మనము రాగితో కూడా చేసుకోవచ్చు అండ్ గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. ఓకే. సో ఆల్రెడీ మనం ఎలాగో స్టీమ్ చేసాం కాబట్టి ఆల్మోస్ట్ అంతా కుక్ అయిపోయి ఉంటుంది. జస్ట్ మన టేస్ట్ కోసం అలా లైట్గా ఫ్రై చేసుకుంటే చాలు. సో అయిపోయినట్టే కదా మరి? అయిపోయినట్టే. ఓకే. సో సర్వ్ చేసుకుందాం. ఓకే లాస్య, పాలక్ రోల్స్ రెడీ అయిపోయాయి. పాలక్ రోల్స్ అయితే రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. పాలక్ రోల్స్ కి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు, బియ్యం పిండి 1 కప్పు, పసుపు చిటికెడు, కారం 2 టేబుల్ స్పూన్లు, నువ్వులు 1 టేబుల్ స్పూన్, వాము 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 2, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, పాలకూర 1 కప్పు. పాలక్ రోల్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో బియ్యం పిండి, శనగపిండి, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, జీలకర్ర, నువ్వులు,
వాము, కొద్దిగా నీళ్లు పోసి పేస్ట్లా కలుపుకొని స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ పాత్ర పెట్టి అందులో నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. రెడీ చేసుకున్న మిశ్రమాన్ని పాలకూర మీద రాసి ఒకదానిపైన ఒకటి ఉంచి పిండిని అప్లై చేసి రోల్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇడ్లీ పాత్రకు నూనె రాసి ఈ పాలకూర రోల్స్ ని అందులో పెట్టి ఆవిరి మీద ఉడికించాలి. మరో ప్యాన్ లో నూనె వేసి ఉడికించుకున్న పాలకూర ఆకు రోల్స్ ని కూడా రెండు పక్కలా కాల్చుకొని ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ పాలక్ రోల్స్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసాం కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. ఓకే, సో టేస్ట్ చేసేద్దామా? ఓకే. చక్కగా పాలక్ టేస్ట్ అండ్ శనగపిండి అంటే చాలా మంది ఇష్టంగా తింటారు బజ్జీలాగా. సో ఆల్మోస్ట్ కొంచెం బజ్జీ ఫ్లేవర్ లాగా ఉందన్నమాట. వాము అదంతా కూడా వేసాం కదా. చాలా టేస్ట్ అంటే కొంచెం బాగా ఎన్హాన్స్ అయింది యాక్చువల్గా వాము వేసినందుకు. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో అందరూ పాలక్ అనగానే స్నాక్ ఐటెంలో చేసుకోవాలంటే పాలక్ పకోడీ ఒకటి అనుకుంటారు, బట్ అది డీప్ ఫ్రై చేస్తూ ఉంటాం. సో ఇలా మనం చక్కగా స్టీమ్ చేసుకున్నాం కాబట్టి చక్కగా తినొచ్చు. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. సో నిజంగానే మీరు చెప్పినట్టు ఒక బజ్జీ తిన్న ఫీలింగ్ ఉంది. ఎనీవే మనం దాన్ని డీప్ ఫ్రై చేయలేదు, జస్ట్ స్టీమ్ చేస్తేనే మనకు మంచి బజ్జీ టేస్ట్ వచ్చేసింది. సో సూపర్గా ఉంది. సో మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? సో ఇప్పుడు చూపించే రెసిపీ కూడా ఏంటి అంటే మంచి అడిక్వేట్ క్యాలరీస్ ఉంటుంది అండ్ అలాగే మంచి ఫైబర్ రిచ్ కూడా. సో దీనికి రిస్ట్రిక్షన్స్ ఎవరికి ఉండదు, ఎందుకంటే ఇది అందరూ కూడా తీసుకోవచ్చు. వెజ్ ఓట్స్ ఉప్మా. ఓట్స్ అనగానే చాలామంది ఇష్టంగా తినరు, బట్ ఇలా వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసి ఒక ఉప్మా లాగా తీసుకుంటే, అండ్ జనరల్ ఉప్మా కూడా చాలా మందికి ఇష్టం ఉండదు. సో రెండు కాంబినేషన్ కాబట్టి ఎలా ఉంటుందో చూడాలి. మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. సో వెజ్ ఓట్స్ ఉప్మా కాబట్టి సో చక్కగా రవ్వ కాకుండా ఓట్స్ని కొంచెం గ్రైండ్ చేసి తీసుకొచ్చేసి ఓట్స్ని పౌడర్ లాగా చేసి తెచ్చాను. ఓకే, అండ్ ఆల్మోస్ట్ ఇంకా అన్ని వెజిటబుల్స్ కనిపిస్తున్నాయి. సో చాలా హెల్తీగా ఉండబోతుంది అనమాట. సో మరి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, స్టవ్ అయితే ఆన్ చేశాను. ఫస్ట్ కొంచెం ఆయిల్, సో ఆయిల్ ఆల్రెడీ హీట్ ఎక్కింది కదా. క్యాష్యూస్ జస్ట్ రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకో. ఓకే, సో యూజువల్గా అంటే ఓట్స్ అనగానే ఫైబర్ కాబట్టి సో మార్నింగ్ టైమ్స్ తీసుకోవచ్చు, అలాగే డిన్నర్ టైంలో ఎవరైనా డైట్ చేయాలనుకున్న వాళ్ళు ఇది యూస్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ, ఏ టైంలో అయినా తీసుకోవచ్చు ఓట్స్. ఓకే, సో అది సో చక్కగా రోస్ట్ అయిపోయి మనం సపరేట్గా తీసేసుకుందాం. నెక్స్ట్ ఇంకొంచెం ఆయిల్ వేసుకోండి. ఓకే, ఆల్మోస్ట్ వెజిటబుల్స్ ఎక్కువ సార్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు కదా, ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మళ్ళీ తర్వాత లాస్ట్కి అన్నీ బాయిల్ చేస్తాం కాబట్టి జస్ట్ కొంచెం పచ్చివాసన వెళ్ళేంత వరకు అంతే సార్ట్ చేసుకుంటే చాలు. తర్వాత జీలకర్ర, ఆ తర్వాత ఉల్లిపాయలు, తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే. సో ఇంకా నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసేసుకుందాము. ఇంకా మిగతా అన్ని వెజిటబుల్స్ అన్ని వేసేసుకోవచ్చు అనమాట. పచ్చిమిరపకాయలు, టమాటోలు, క్యాప్సికమ్ ముక్కలు. మా అన్న కాబట్టి చాలా సన్నగా తరిగి తీసుకొచ్చాం అన్నమాట. ఓకే, తర్వాత క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, ఉడకబెట్టిన బఠానీ. సో కొంచెం యాక్చువల్గా వాటర్ వేసుకున్న తర్వాత ఓట్స్ వేసుకోవాలన్నమాట.
లేదు, ఫస్ట్ ఓట్స్ కూడా అన్నీ వేసేసి ఆ తర్వాత వాటర్ వేసి జస్ట్ దాన్ని ఒక స్టీమ్ లాగా ఇస్తే చాలు. ఓకే, ఓకే, ఇలా లైట్గా అలాగే సాట్ చేసేసాము. మసాలాస్ ఏమైనా ఉంటే అన్ని స్పైసెస్ వేసేసుకుందాం. గరం మసాలా, ఓకే, కొంచెం కారం, కొంచెం పసుపు, ఓకే డన్. తర్వాత మన ఓట్స్ పౌడర్ కూడా యాడ్ చేసేద్దాం. ఇలాగా ఓట్స్ అసలు టైం పట్టదు కుక్ అవ్వడానికి, సో ఇంకా జస్ట్ ఇప్పుడు వాటర్ యాడ్ చేసేచ్చు. యా, వాటర్ యాడ్ చేసి ఓకే. సో ఈ కన్సిస్టెన్సీ చాలు కదా? యా, ఇది చాలు. ఓకే, సో ఇంకా నెక్స్ట్ మనం కొత్తిమీర యాడ్ చేసేసుకొని బాయిల్ చేసుకోవడం. తర్వాత కొత్తిమీర, యా ఆల్మోస్ట్ మనం అనుకున్న కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది. సో ఇంకా సర్వ్ చేసుకోవడమే యా. కదా? ఇప్పుడు ముందుగా వేయించుకున్న మన జీడిపప్పుతో సర్వ్ చేసేసుకో. సో చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది యాక్చువల్లీ. యా, ఓకే లాస్యా, మన వెజ్ ఓట్స్ ఉప్మా రెడీ అయిపోయింది. వెజ్ ఓట్స్ ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. వెజ్ ఓట్స్ ఉప్మాకి కావాల్సిన పదార్థాలు: జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు అరకప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, టొమాటో ముక్కలు అరకప్పు, బీన్స్ ముక్కలు అరకప్పు, క్యాప్సికమ్ ముక్కలు అరకప్పు, పచ్చి బఠానీలు అరకప్పు, క్యారెట్ ముక్కలు అరకప్పు, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ఓట్స్ అరకప్పు, కొత్తిమీర కొద్దిగా, కాజు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. వెజ్ ఓట్స్ ఉప్మా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి నూనె వేసి వేడయ్యాక జీడిపప్పు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు, పచ్చిమిర్చి, టమాటో ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, ఉడకబెట్టిన బఠానీ వేసి కాస్త వేగాక గరం మసాలా, కారం, పసుపు, ఓట్స్ పౌడర్ వేసి బాగా కలిపి నీళ్లు పోసి కొత్తిమీర వేసి మూత పెట్టి కాసేపు ఉడికించుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన వెజ్ ఓట్స్ ఉప్మా రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా? ఇప్పుడు టేస్టింగ్ టైం. ఓకే, సో వెజిటేబుల్స్ అండ్ అలాగే ఓట్స్ బాగా జెల్ అయిపోయాయి. సో సూపర్గా ఉంది అసలు. టేస్ట్ కూడా ఎక్కువ వెజిటేబుల్స్ వేసాం కాబట్టి అన్ని ఫ్లేవర్స్ కలిసిపోయాయి అనమాట. అండ్ పౌడర్స్, మసాలాస్ అయితే చాలా బెస్ట్ మసాలాస్ వేసాం. సూపర్గా ఉంది. నాకు కూడా చాలా నచ్చింది. అండ్ ఏంటంటే మంచి సాఫ్ట్ కన్సిస్టెన్సీలో అయింది. ఓట్స్ తీసుకోవాలి అని అందరు చెప్తున్నారు, అండ్ కాకపోతే ఓట్స్ ఎవరు ఇష్టపడి తినట్లేదు. సో ఇలా అన్ని వెజిటేబుల్స్ కలిపి తీసుకుంటే సో ఓన్లీ ఓట్స్ తీసుకునే ఫీలింగే లేదు, మిగతాది అన్ని కూడా బాగా టేస్ట్ ఎన్హాన్స్ చేస్తుంది. అండ్ ఫుల్ మీల్స్ ఉన్నట్టుంది యాక్చువల్గా. అండ్ నువ్వు చెప్పినట్టు బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ తీసుకోవచ్చు, లైట్ ఫుడ్గా ఉంటుంది. సో సూపర్గా ఉన్నాయి 2 రెసిపీస్. పాలక్ రోల్స్ బాగున్నాయి అండ్ ఉప్మా కూడా చాలా బాగుంది. మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే, సో పాలక్ రోల్స్ ఏదైతే ఉందో, పాలక్ వచ్చేసి వైటమిన్ ఏ అండ్ వైటమిన్ కే చాలా రిచ్ ఉంటుంది అందులో. అండ్ అలాగే మంచి ఐరన్ అబ్జార్ప్షన్ కూడా ఉంటుంది. అథెరోస్క్లెరోసిస్ డిసీజ్తో బాధపడుతున్న వాళ్ళు పాలక్ తరచుగా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ చిన్నపిల్లలకి కూడా నార్మల్లీ వేరే ఆకుకూరలు ఏది ఇచ్చినా వాళ్ళకి కొంచెం బ్లోటింగ్ సెన్సేషన్ ఉంటుంది, బట్ పాలక్ అయితే అందరికీ పడుతుంది. సో పాలక్ మనం రెగ్యులర్గా ఇవ్వచ్చు. అండ్ పాలక్ ఏంటి అంటే మన మన ఇమ్యూనిటీని కూడా చక్కగా బూస్ట్ చేసేస్తుంది. మనం ఏదైతే బేసన్ కానీ అది మిక్చర్ ఏదైతే యాడ్ చేసామో అది కూడా మనకు
ఇన్స్టాంట్ ఎనర్జీ లాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మన ఓట్స్ వచ్చేసి మంచి ఫైబర్ అండ్ అలాగే గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది ఇందులో. సో డయాబెటిక్ పీపుల్ చాలా ఫ్రీగా తీసుకోవచ్చు. డైలీ ట్వైస్ కూడా ఇది అడ్వైస్ అనమాట. అండ్ అలాగే మిగతా మనం ఏదైతే బఠానీ కానీ క్యారెట్ కానీ ఇవన్నీ యాడ్ చేసాము, ఇవన్నీ కూడా మంచి వైటమిన్స్ అండ్ మినరల్స్ అండ్ క్యాషో కూడా యాడ్ చేసాం కాబట్టి మంచి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటుంది ఇందులో. అండ్ బ్రెయిన్ ఫంక్షనింగ్ అండ్ ఐక్యూ లెవెల్స్ కూడా చాలా బాగా పెంచుతాయి. సో 2 రెసిపీస్లో చక్కటి హైలీ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి అండ్ ఎస్పెషల్లీ నాకైతే టేస్ట్ వైజ్ 2 సూపర్గా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. చూడండి వాళ్ళ ఎపిసోడ్ మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.